మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో విసిపోయే నిజాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇటు శివ చౌహాన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో దాని తర్వాత మంగ్లీ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక లేఖలో తన అంశాలను అయితే పేర్కొనడం జరిగింది. ఒక్కసారి దిగిన ఫోటో అంటూ కూడా తను పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పుడు ఇటు అశోక్ రాథోడ్ కావచ్చు, ఇటు సంపత్ నాయక్ వీరందరూ కలిసి ప్రజల పక్షాన పోరాడుతూ కొన్ని ఎవిడెన్స్ అయితే బయటపెట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. ఏంటంటారు, ఇప్పుడు గతంలో మంగ్లీ నాకేం సంబంధం లేదంటే ఒక పెద్ద లేఖనే రిలీజ్ చేయడం జరిగింది. ఇటు శివ చౌహాన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పుడు కొన్ని ఫొటోస్ అయితే మీరు బయట పెట్టారు. ఏం చెప్తారు వీటి గురించి? నేను అదే ఇప్పుడు ప్రెస్ మీట్ అయితే పెట్టిండు. 20 రోజులు ఎక్కడ పోయిండు? ప్రిపరేషన్కి టైమా, ఎగ్జామ్ ప్రిపరేషన్కి లీవ్ తీసుకున్నట్టుండు మా ఆ బ్రదర్ శివ చౌహాన్ దుర్మార్గుడు. ఈరోజు ప్రెస్ మీట్లో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చిన దాంట్లో చదువుకుంటా ఒకటే ఫోటోలు చెప్తుండు. మా రమేష్ కూడా అదే చెప్పిండు కదా, ఎవరైతే క్యాషియర్ కమ్ అసిస్టెంట్ నేను వదిలిపెట్టడానికే పోయినాను. ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ గ్యాప్ ఉంది? కోకాపేట్ సర్వీస్ రోడ్లో ఇక్కడ ఏం జరిగింది అది కూడా చెప్పమని చెప్పాలి కదా శివ చౌహాన్కి. అది చెప్పకుండా నువ్వు స్కిప్ చేస్తుండు, ప్రతిదీ స్కిప్ చేస్తున్నాడు. ఎవడో రాసిచ్చిన దానికి వీడు చదువుతున్నాడు. మరి అదేవిధంగా 28వ తారీఖు లెటర్ రిలీజ్ అయిందన్న. 28 డేట్ చూసారా? అది లెటర్ మీద 29 తారీఖు, నిన్నది 30 తారీఖు వెలుగులోకి వచ్చింది ఆ లెటర్. ఈ 2 రోజులు ఏ సిగ్నల్ ఆగినట్టు ఆ లెటర్? ఏ చౌరస్సులో ఆగింది? ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయింది ఆ లెటర్కి? అంటే అక్కడ బాధితుడు చనిపోయి ఇంత ఉంటే న్యూస్ని డైవర్ట్ చేయడానికి, న్యూస్ని తన వైపు మళ్ళించడానికి దేవుని మీద మేము సవాల్ విసిరించాం మన ఆర్టీవీ ద్వారా. నువ్వు కట్టించినటువంటి హనుమంతు మీద ప్రమాణం వేసి చెప్పు, నువ్వు మొత్తం నిజం మాట్లాడని చెప్పినాం. హనుమంతు మీద ప్రమాణం వేసింది, ఆ దేవుడు సాక్ష్యాలు ఇచ్చాడు. మరి ఒక్కసారి కలిసినటువంటి ఫోటో ఇది, ఎన్నోసారి కలిసినట్టు ఫోటో మాదిగా. మంగ్లీ గారు ఇది ఎక్కడ దిగారు మీ ఫోటో? ఈ ఫోటో ఎందుకు వచ్చింది బయటికి? మీ ఇంట్లో మధు ఎందుకు వచ్చిండు? మీ అమ్మగారితో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ వీడియో ఎందుకు బయటికి వచ్చింది? ఏ దేవుడు బయటికి పంపించిండు? 3 సార్లు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందంట. నిన్న పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక న్యూస్లో చూసాం మేము. మరి ఇది ఎందుకు వచ్చినట్టున్నాయి? ఒక్కసారి అభిమాని అన్నం పిలిస్తే ఒక్కసారి పరిచయం అయినా కానీ అభిమాని ఇంటికి భోజనానికి వెళ్ళినావు కదా. మరి అభిమాని కాస్త పార్ట్నర్షిప్ అయిందా, స్పాన్సర్షిప్ అయిందా? మరి దేనిది? పేద ప్రజల పొట్టన కొట్టి డబ్బులు తీసుకొచ్చి మీ దగ్గర మూటలు ఇచ్చిండని రమేష్ చెప్తున్నాడు కదా, ఐ విట్నెస్ చెప్తుంది కదా. ఒక్కసారి కలిసిండు. రాత్రి 12 గంటలకు ఫంక్షన్ అయితే బిఎల్ఆర్ గారు భోజనం పెట్టకుండా పంపిస్తాడా? ఒక ఫంక్షన్కి వస్తే అతిథి మన ఇంటికి వస్తే భోజనం పంపించకుండా పంపిస్తారా? నువ్వు నేషనల్ హైవే ఎట్లా ఉంది, నువ్వు వచ్చే దారి ఎట్టుంది? రాత్రి 12 గంటలకు మా తండా ప్రజలు ఏమంటున్నారు? ఆ రోజు మీరు కూడా వచ్చారు. మా ఇంట్లో దసరా లేదు, మా సర్పంచ్ చనిపోలే, మా ఎంపీటీసీ చనిపోలే, మా ఊర్లో భవానీ పండుగ లేదు, ఏ పండుగ లేదు, నిన్ను పిలిపించిన మురుకుడు ఎవడే అని అంటారు కదా అక్కడ. మరి దానికి ఎందుకు సమాధానం చెప్తలేదు? 3 సార్లు వచ్చినావంట. మా తమ్మునికి మా చెల్లికి మధుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నా, అంత మంచిగా ఉంటుందా అంటే, మస్తు డబ్బులు నేను ఆయనకి ఇచ్చి అందుకే చేస్తున్నా అని చెప్పినంట. ఆ ఇల్లు డైరెక్షన్ అంతా నీదే అంట కదా. ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసాం, సాక్ష్యాలంతే దేవుడు హనుమంతుడు ఇస్తుండు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు, మా కమ్యూనిటీ నాయకులతో మాట్లాడించి ఒత్తిళ్లు చేపియకు. నిజంగా ఒత్తిళ్లు వస్తున్నాయి అంటే మంగ్లీ ప్రెజర్ చేస్తున్నాం మీ మీద, ఈ విషయాలు బయటికి రావద్దు అని ఏమన్నా ఇలాంటి ఒత్తిళ్లు వస్తున్నాయి మీకు? మా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడితో ఫోన్ చేపిస్తుంది. ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ మా నాయకులకు ఫోన్ చేస్తున్నారు. మీరు మాట్లాడకండి, మా గిరిజన ఇజ్జత్ పోతుందంటే గిరిజన బిడ్డల ప్రాణాలు పోతున్నాయని మేము అంటున్నాం. మరి తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఫోటోలు ఎందుకు బయటికి వస్తున్నాయి? ఈరోజు జైరాబాద్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆస్తుంది శైలజ చౌహాన్ పైన? ఎందుకు సీజ్ చేయడం లేదు? ఈ భరత్ చౌహాన్ పైన ఎంత ఆస్తులు ఉంది? బెంగళూరులో 30 కోట్లు పెట్టి 6 ఎకరాల భూమి కొన్నారు కదా. ఇది తప్పుగా, ఇది కాదా? బైనాన్స్ అకౌంట్లో 400 నుంచి 500 కోట్లు ఉన్నాయంట. ఈ బైనాన్స్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది? ఎవరి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది? ఇది బయటికి రావాలి కదా. ఇవన్నీ తెలియకుండా నాకు సంబంధం లేదు, ఒక్కసారి కలిసిన పాపానికి ఈ దుర్మార్గుడి వల్ల నేను క్షోభను అనుభవిస్తున్నా, నేను కట్టించినటువంటి ఆ హనుమంతుని మీద ప్రమాణం వేసి చెప్తున్నా, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ 1% కూడా సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎట్లయింది? అకౌంట్ అంటే పోలీసు వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తారా? ఈ మధ్యకాలంలో తెలంగాణ పోలీస్ మన దేశంలో నంబర్ 1 పోలీస్ అని ఈ మధ్య కాలంలో ఒక అవార్డు వచ్చింది మన పోలీస్ డిపార్ట్మెంట్కి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అబద్ధం చెప్తుందా? ఇటు శివ చౌహాన్ కూడా ఎఫ్ఐఆర్లో నా పేరు లేదంటే కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. నా పేరులో ఎఫ్ఐఆర్ లేనప్పుడు నేను ఇన్నోసెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో ఎవిడెన్స్లు మీరు చూపిస్తూ ఉన్నారు, ఇలాంటి మాట్లాడుతుంది. ఇన్నోసెంట్ ఎందుకు 20 రోజులు దాచుకున్నాడు? మరి బాధితుడు చనిపోయింది కదా పాల్తి రమేష్, వారి ఇంటికి పోయి పరామర్శించు, ఆ బాధ్యత పూర్తిగా తీసుకో. పాల్తి రమేష్ చనిపోయింది కదా, ఆయన బాధితుడు కాదా? ఆయన ప్రాణాలు కావా? మీ అక్క పేరు ఫోటోలు పెట్టుకొని, మీ అక్క ఫోటోలు పెట్టుకొని తమ్నెయిల్ పెట్టుకొని మీడియా మీద ఆరోపణ చేస్తున్నావు కదా.
ఏమని చెప్తారు బాధితులకు న్యాయం జరిగేదానికి పోరాటం ఎలాగ సాగుతుంది ఎప్పటివరకు సాగే అవకాశం ఉంది? ఇక నుంచి బాధితులతోనే ప్రజా పోరాటంలో దిగుతామండి. ఇప్పటివరకు ప్రెస్ మీడియాకి వచ్చాం, ఆధారాలను తీసుకొస్తాం, ఇంకా ఆధారాలను కూడా తీసుకురాబోతున్నాం. తప్పకుండా ప్రజా పోరాటంలో దిగుతాం. థ్యాంక్ యూ. విన్నాను కదా. మరి ఇందులో ఇప్పుడు మంగ్లీ ఇన్నోసెంట్ అని ఆమె మాట్లాడుతూ ఉంది. మరో పక్క ఇటు శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను ఇటు మన హనుమంతుని మీద ప్రమాణం, శివలాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆ ఒక్కటే ఫోటోలు మేము దిగింది అన్నారు, ఇప్పుడు కొత్త కొత్త ఫొటోస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇటు నిజంగా మంగ్లీ తప్పు చేసిందా లేదా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.